గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే అమ్మా. మేడం, ప్రచారం ఎలా ఉంది? ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ప్రచారం అయితే బాగుంది. అన్ని విధాల ప్రజల్ని కలుస్తా ఉన్నాం, అన్ని వర్గాల వారిని కూడా కలుస్తా ఉన్నాం. డోర్ టు డోర్ కూడా క్యాండిడేట్ సునీతమ్మ గారు కూడా బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. స్పందన కూడా మంచిగా ఉంది. జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారని వాళ్ళ మాటల్లో స్పష్టమవుతా ఉంది. వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న తీరు కావచ్చు, మమ్మల్ని పలకరించే తీరు కావచ్చు, మేము పలకరిస్తే వాళ్ళ రెస్పాన్స్ కావచ్చు మంచిగా ఉంది. అందరు కూడా సునీతమ్మని గెలిపిస్తామని చెప్తున్నారు. అధికార పార్టీ నుంచి వచ్చే విమర్శలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అధికార పార్టీ అన్నప్పుడు డెఫినెట్ గా అధికార దుర్వినియోగం చేస్తారు, అదేవిధంగా భయభ్రాంతులకు గురి చేస్తారు, అదేవిధంగా విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. ప్రజలకు తెలుసు ఎవరేందనేది. తప్పకుండా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. 22 నెలల్లో ఏమి కూడా ప్రజలకు అందలేదు. కనీసం పథకాలు రాలే, కొత్త పథకాలు రాలే, ఉన్న పథకాలు లేవు. కనీసం ఇచ్చిన మాట ప్రకారం నిలబడలేకపోయినారు. ఫ్రీ బస్ అని పెట్టేసి మళ్ళీ పురుషులందరూ కూడా బస్ ఛార్జెస్ పెంచేసినారు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఒక పథకం కూడా వాళ్ళ హయాంలో కొత్తగా రాలేదు, ఉన్న పథకాలను కూడా అమలు చేసే పరిస్థితి లేదు, ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదనేది ప్రజలకే తెలుస్తుంది. కాబట్టి ప్రజలు మా వైపు నిలబడుతున్నారు. కాన్స్టిట్యున్సీ గురించి ఏం చెప్తారు? వాళ్ళేమో మాకు సానుభూతులు అవసరం లేదు, మేము అడగము, మేము అభివృద్ధి దిశగా ముందుకెళ్తాము అని చెప్పేసి నవీన్ యాదవ్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. అంటే ప్రజలు జూబ్లీహిల్స్ ప్రజలు చైతన్యవంతులు, వాళ్ళకి అర్థమవుతా ఉంది. ఎవరిని గెలిపించుకుంటే రేపు మంచి జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థమవుతా ఉంది. కాబట్టి గోపీనాథ్ గారు చేసిన సేవలు కావచ్చు, వారు అందుబాటులో ఉన్న విధానం కావచ్చు, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఫలాలు కావచ్చు, హైదరాబాద్ నగరానికి హైడ్రా తీసుకొచ్చి హైదరాబాద్ నగరాన్ని పట్టణాన్ని అతలాకుతలం చేసిన ఈ ప్రభుత్వానికి ఓటేయడానికి సిద్ధంగా లేరు ఇక్కడున్న ప్రజలు. కాబట్టి ఎవరికైనా అంతే సానుభూతి అని కోరుకుంటున్నారు. ఆయన ఎందుకు సానుభూతి కోరుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. కానీ సానుభూతి కంటే ప్రజలు సునీతమ్మని చూస్తూ ఉన్నారు, అదేవిధంగా గోపీనాథ్ని చూస్తూ ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు అభివృద్ధిని చూస్తూ ఉన్నారు. డెఫినెట్ గా అవే మాకు గెలుపుకు సోపానాలు. ఓకే, ఇప్పుడు మమ్మల్ని రౌడీ అంటున్నారు, కానీ రౌడీలను పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు అని చెప్పేసి సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడడం జరిగింది. ఒకరు అనాల్సిన అవసరం లేదు. నేను ఏమంటున్నా అంటే రౌడీ అన్నారు అని వాళ్ళు ఫీల్ కావాల్సిన అవసరం, వాళ్ళ మాటలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు గతంలో ఏందనేది కూడా పక్కన పెడితే వాళ్ళ మాటల తీరు బాగాలేదు. మేమందరం ఇక్కడ ప్రచారానికి వచ్చినాం. ప్రచారానికి వస్తే ఇక్కడికి ఇల్లు చూడలేరు, గల్లీలు చూడలేరు, ఇక్కడికి వెళ్ళలేరు, ఇవన్నీ దమకి ఇచ్చే మాటలు కదా. ఆ మాటలు మాట్లాడడం వల్లనే వాళ్ళ నైజం బయటపడుతుంది. ఆ నైజం ప్రజలకు నచ్చది. ప్రజలు సాఫ్ట్నెస్ కోరుకుంటారు. ప్రజల దగ్గర నీ నైజం బయటపడింది, ప్రజల దగ్గర నీ మాట తీరే ఇట్లా బెదిరించే విధంగా ఉంది. అది పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. అంటే నీ మాట నైజాన్ని బయట పెట్టుకున్నావు నువ్వే. కాబట్టి ప్రజలకు ఆ విధానం నచ్చదు. ప్రజలు మంచి కోరుకుంటారు, ప్రజలు డెవలప్మెంట్ కోరుకుంటారు, ప్రజలు కేసీఆర్ని కోరుకుంటున్నారు. బీజేపీ గురించి ఏం చెప్పదలుచుకున్నారు మేడం? బీజేపీ అయితే ఇక్కడ పెద్దగా దాని ప్రభావం కనిపించట్లేదు. అంటే మెయిన్ ఏం చెప్తున్నా అంటే బీజేపీ గురించి 8 మంది ఎంపీలు ఉండి కూడా ఒక పైసా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుండి హైదరాబాద్ నగరానికి కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, ఏ విషయంలో కూడా వాళ్ళు మాట కూడా లేదు, వాళ్ళ డెవలప్మెంట్ లేరు. బీసీ బిల్లు గురించి కూడా వాళ్ళు పక్కన పెట్టేసినారు. వాళ్ళు 8 మంది ఎంపీలు వెళ్ళి ఒకవేళ అక్కడ కనుక సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మోడీ గారి దగ్గర కనుక ధర్నా చేస్తే డెఫినెట్గా బీసీ బిల్లు అమలయ్యేది. దానికి కూడా వాళ్ళు కృషి చేయట్లేదు. వాళ్ళు 8 మంది ఎంపీలు ఉండి కూడా వృధా అవుతుంది. కాబట్టి బీజేపీ పార్టీకి ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మొత్తానికి మరి సునీత గారికి మెజారిటీ వచ్చే అవకాశం ఉందా? వస్తే ఎంత రావచ్చు అంటారు? మంచి మెజారిటీతో గెలుస్తారు. ఎందుకంటే మనం అన్ని డివిజన్స్ ను కూడా మనము చూసుకున్నట్టయితే అన్ని డివిజన్ల ప్రజలు కూడా, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మంచిగా ఉండాలంటే కేసీఆర్ గారి చేతిలో పెడితేనే బాగుంటుందనే ఒక నమ్మకం ప్రజల్లో వచ్చింది. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా అన్ని డివిజన్స్ లో కూడా మంచి మెజారిటీ వస్తుంది. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.